బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నిర్మాతగా మారి నటించిన చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్, రవి కిషన్ తదితరులు నటించారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని ఇండియాలో 2500 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 3000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఓటీటీ రైట్స్ ద్వారా ఈ మూవీ భారీగానే రిటర్న్స్ని రాబట్టింది. థియేట్రికల్ రన్ ద్వారా ఈ సినిమా 100 కోట్లను రాబడితే క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఈ మూవీ డే వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే తొలి రోజు 7.5 కోట్లు, రెండవ రోజు 8 కోట్లు, మూడవ రోజు 9.25 కోట్లు, నాలుగవ రోజు 2.25 కోట్లు, ఐదవ రోజు 2.5 కోట్లు, ఆరవ రోజు 1.7 కోట్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 32 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్టు ట్రేడర్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా 60 నుంచి 70 కోట్ల మధ్య వసూలను రాబట్టాలి. అయితే రెండో వారంలో ఈ మూవీ కలెక్షన్లను పెరిగి లాభాలకు చేరువ అవుతుందా లేదా అనేది వేచి చూద్దాం.